సో అడ్డగోలుగా సంపాదించిన సొమ్ము మీ ఆరోగ్యాలతో ఆడుకొని సంపాదించుకున్న సొమ్ము. ఆరోగ్యాలతో ఆడుకొని అనే మాట ఎలా చెప్తారంటే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోతే చెప్తారు. ఏ కామెంట్ని కార్తీక్ అడ్డగోలుగా చేయడు. ఏ కామెంట్ని కార్తీక్ అడ్డగోలుగా చేయడు. మీకు సాక్ష్యం కావాలంటే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోండి, అక్కడ అనారోగ్యంతో వచ్చిన బాధితులను అడగండి. ఏపీలో మద్యం షాపులో తాగిన మద్యం వల్ల వచ్చినటువంటి అనారోగ్యాలతో మేము ఆసుపత్రికి పాలయ్యమని చెప్పారు చాలా మంది కనపడతారు. ఏలూరే కదా సార్, చాలా హాస్పిటల్. ఉదాహరణకి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ఎందుకు చెప్తానంటే అక్కడ మాకు చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. కాబట్టి బొలిసారి మా యాంకర్ అక్కడికి వెళ్తే చాలామంది అక్కడ బాధితులు చెప్పిన మాటలు మీకు చెప్తున్నాను. ఇప్పటికి అక్కడ ఉంటారు, పోయి అడగండి కావాలంటే. ప్రజల ఆరోగ్యాలతో ఆడుకొని ప్రజల జేబులు చిల్లు కొట్టి మద్యపాన నిషేధం చేస్తానన్నటువంటి వైసీపీ ఇవాళ చెప్తుంది మళ్ళీ 99% ఆ మీద అమలుపరిచారని చెప్పేసి. ఎక్కడ అమలుపరిచారు? మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదు? మద్యపాన నిషేధం చేయకపోగా మీకు ఇష్టమైన బ్రాండ్ని, అది కూడా ఫోన్పే ఉండదు, గూగుల్ పే ఉండదు, కార్డు ఉండదు, ఓన్లీ క్యాష్. ఈ మధ్య కాలంలో ఫోన్పేలు తీసుకున్నట్టున్నారు. గొడవలు అయిన తర్వాత ప్రతిపక్షాలు చేసిన తర్వాత అసలు ఏపీలో కనుక పురంధేశ్వరి ఇచ్చిన కంప్లైంట్ గతంలో ఏదైతే ఉందో ఢిల్లీ లిక్కర్ స్కామ్ను మించిన ఏపీ లిక్కర్ స్కామ్ బయటపడే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది బచ్చా. ఆల్రెడీ పురంధేశ్వరి కేంద్రానికి కంప్లైంట్ చేసింది, సిబిఐ కంప్లైంట్ చేసినట్టుంది. కానీ ఆ కంప్లైంట్ని మరి ఎవరు విచారణకు తీసుకోలేదు. విచారణ కనుక తీసుకొని విచారించడం మొదలు పెడితే మళ్ళా పైగా వీళ్ళు చంద్రబాబు మీద మద్యం కేసు పెట్టారు. అవును, ఎందుకు భూములు నమ్మలేదనా ఏమో మరి తెలియదు. సరే, ఆ కేసులు అవన్నీ విచారించారు. ఎవరి మీదైనా ఈ కేసు పెట్టాల్సిందే, ఎవరు తప్పు చేసినా విచారించాల్సిందే, దాన్ని ఏం కాదనం. కానీ వీళ్ళు అడ్డగోలుగా అమ్మేసి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకొని సంపాదించుకున్న డబ్బుని విచ్చలవిడిగా కుమ్మరిస్తూ ఎన్నికల్లో ప్రజల ఓట్ బ్యాంకుని సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాస్తవంగా తెలుగు రాష్ట్రాల్లో ఖర్చు అయ్యే డబ్బు ఈ దేశంలో కొన్ని రాష్ట్రాలు పెట్టే ఖర్చు, ఎన్నికల ఖర్చు తెలుగు రాష్ట్రాలు ఒక్క నియోజకవర్గంలో అవుద్దట. అందుకని ఎన్నికలు ఎవరు పోటీ చేస్తారంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, వ్యాపారవేత్తలు, అడ్డంగా సంపాదించిన వాళ్ళు, సంపాదించి సొమ్ముని ఏం చేయాలో తెలియని వాళ్ళు, అలాంటి వాళ్ళు వచ్చి ఎన్నికల్లో టికెట్ కొనుక్కొని పార్టీలకు చందాలు ఇచ్చి పోటీ చేస్తుంటారు. మళ్ళీ వాళ్ళ వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళని ప్రజల కోసం, ప్రజల సర్వీస్ కోసం రారు రాజకీయాల్లోకి. అవును, మొన్న సార్ ఇవాళ 5 సంవత్సరాల క్రితం వైసీపీ 2019 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అభ్యర్థుల ఆస్తులు చూడండి. ఇవాళ మళ్ళీ అదే మొన్నటిదాకా ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళ ఆస్తులు ఇవాళ చూడండి. రోజా ఆస్తులు చూడండి, కోడాలి నాన్న ఆస్తులు చూడండి, పేరున ఆస్తులు చూడండి, అంబటి రాంబాబు ఆస్తులు చూడండి, మంత్రిగా పనిచేసిన ఆస్తులు చూడండి, మెరుగు నాగార్జున ఆస్తులు చూడండి. ఇసుక దందా, అడ్డగోలు సంపాదన. మళ్ళీ వీళ్ళు అవతల మీద కేసులు పెడతారు, ప్రతిపక్షాల మీద అవినీతి ఆరోపణలు వేస్తారు. ఇసుక పేరుతో అయితే కొన్ని 100 కోట్లు సంపాదించి పెట్టుకున్నారు. 100 కోట్లు. ఆన్లైన్లో ఇసుక దొరకదు, ట్రై చేయండి. ఆన్లైన్లో ఇసుక దొరకదు, నేను చెప్తున్నా, మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా ఇసుక పోర్టల్లో మా జై లైవ్లో చూపించాడు. పోర్టల్ ఓపెన్ కాదు, దొరకదు. మీకు ఇసుక కావాలంటే వైసీపీ నాయకుడి దగ్గర పోవాలి. అతని దగ్గర కుప్పలు ఇసుక ఉంటుంది. అతనికి ట్యాక్స్ కట్టాలి, ట్యాక్స్ కడితే ఇసుక ఇచ్చేస్తాడు. కానీ సార్ నిజం చెప్పాలనంటే చాలామంది వైసీపీ నాయకులే క్యాపిటల్తో మీకేంటి పని, మీకేమైనా కూడు పెడుతుందా? ఇంకొంతమంది అయితే మందు అంటే ఈ ఒక్క విషయాన్ని మాట్లాడదు. క్యాపిటల్తో మీకేం పని అయ్యా, ఊరు క్యాపిటల్ చేసామనే వాళ్ళకి నా సమాధానం ఏంటంటే ఇవాళ ఏపీ చాలామంది నిరుద్యోగులు హైదరాబాద్ ఎందుకు వస్తున్నారు, చెన్నై ఎందుకు పోతున్నారు, బెంగళూరు ఎందుకు పోతున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఉండలేదు? బికాజ్ ఆఫ్ క్యాపిటల్ లేదు కాబట్టి. రాజధాని లేదు కాబట్టి, కంపెనీ రాలేదు కాబట్టి. ఒక రాజధాని ఎందుకు అంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కోసం, సంపద క్రియేషన్ కోసం, రాజధాని మీద సంపద ఖర్చు పెట్టడం కోసం కాదు. ఇవాళ ఉదాహరణగా తీసుకుంటే మొత్తం తెలంగాణ బతుకుతుంది హైదరాబాద్ రెవెన్యూ మీద, కర్ణాటక బతుకుతుంది బెంగళూరు రెవెన్యూ మీద, చెన్నై కంటే సరే కోయంబత్తూరు అని కొన్ని సిటీస్ పక్కన పెట్టేస్తే మేజర్ రెవెన్యూ చెన్నై నుంచి వస్తుంది. చెన్నైకి ఇంకొద్దిగా కోయంబత్తూరు లాంటి సిటీస్ అదనం.
అది పక్కన పెట్టేస్తే మేజర్ రెవెన్యూ చెన్నై నుంచి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రాజధాని ఎందుకు అంటే ఒక డెవలప్మెంట్ మోడ్ చూపించుకోవడానికి. అంటే సంపద చంద్రబాబు నాయుడుకి ఏం పని లేక అమరావతి రాజధాని పెట్టరా, అక్కడ సంపద క్రియేట్ చేయాలి, ఆ సంపద నుంచి ఏపీని డెవలప్మెంట్ చేసుకోవాలి. ఇవాళ ఆయన 2 లక్షల కోట్ల 3 లక్షల కోట్ల రాజధానికి ఖర్చు అయ్యిందంటే ప్రభుత్వం డబ్బులు 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు పెట్టాలని కాదు, అక్కడ నుంచి సంపదను క్రియేట్ చేసి దాని మీద ఖర్చు పెట్టాలని. క్రియేట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అది కారణంగా చూపించేసి లేదు ఇది కరెక్ట్ కాదు, మొత్తం ఇంత పెట్టేకోలేని పరిస్థితుల్లో ఏపీ ఉంది, 3 రాజధానులు కడతానన్నాడు. ఈ 3 రాజధానులు పక్కన పెట్టు, మీరు కట్టిన 3 బిల్డింగులు చూపించండి జగన్ గారు, 3 బిల్డింగులు చూపించండి, 3 బిల్డింగ్లు 3 రాజధానులు పక్కన పెట్టండి, 3 బిల్డింగులకి చూపించండి. మీరు ప్రజావేదికలు కూల్చినవి కావాలంటే నేను చెప్తా, వైజాగ్లో మీరేం కూల్చేశారు అని ఇవన్నీ లెక్కలు చెప్తా. మీరు కట్టిన లెక్కలు చెప్పండి చాలు. ఒక సెక్రటరీ కట్టారా, ఎక్కడుంది ఇప్పుడు ఏపీ సెక్రటరీ? ఆరో చంద్రనాయుడు కట్టిన బిల్డింగ్లో ఉంది. హైకోర్టు ఎక్కడుంది? ఆరో చంద్రనాయుడు కట్టిన బిల్డింగ్లో ఉంది. అసెంబ్లీ ఎక్కడుంది? ఆరో చంద్రనాయుడు కట్టిన బిల్డింగ్లో ఉంది. అవన్నీ తాత్కాలిక భవనాలు, అవి కాదు అని చెప్పేసి మీరు అన్నారు కదా. పర్మనెంట్గా మీరు కట్టలేకపోయారే, ఒక్క బిల్డింగ్ కట్టలేకపోయారే. వైజాగ్లో సెక్రటరీ ఎందుకు కట్టలేదు? మీ బిల్డింగ్ కట్టుకున్నారుగా మీరు ఉండటానికి, ఒక గెస్ట్ హౌస్ అయితే మీరు కట్టుకోగలిగారుగా, వైజాగ్లో కొండను కట్టుకోగలిగారు కదా. అది పాలన అంటే ప్రజల కోసం ఉండాలి, మన కోసం కాదు. ఆ సంపాదించిన సొమ్ము చేసుకొని ఎన్నికల్లో ఖర్చు పెట్టి మళ్ళీ గెలవడం కోసం ప్రయత్నం చేస్తుంటారు. జాగ్రత్తగా ఉండాలి జనం. ప్రచారం చేస్తున్న వాలంటీర్లకు జీతం సొంతగా ఇస్తున్నారంట సార్, లాయకులే జీతం. అసలు వాలంటీర్లతో ప్రచారం చేయించుకునే పద్ధతి ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. ఈ వాలంటీర్ల మీద చంద్రబాబు కామెంట్ కలిపి అన్నిటి చేద్దాం. వాలంటీర్లకు నెలకు 10,000. ఎస్, నేను సామాజిక పెన్షన్లు 4,000కు పెంపు. నేను పెన్షన్ 4,000 పెంచుతాను, వాలంటీర్లకు 10,000 జీతం ఇస్తానని చంద్రబాబు ప్రకటించాడు. నేను రోజు నిబంధన చేస్తున్నాను. వాలంటీర్లతో గత 5 సంవత్సరాల కాలంలో వైసీపీ పార్టీ అడ్డగోలుగా వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా వెట్టి చాకరీ చేయించుకుంది. వాళ్ళు యంగ్ అండ్ గన్స్, వాళ్ళకి చాలా లైఫ్ ఉంది. వాళ్ళని 5,000 జీతానికి పని చేయించుకోవడం వెట్టి చాకరీ, వాళ్ళ లైఫ్ చాలా ఉంది. వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగంలో గుర్తించాలి, వాళ్ళకి కనీస వేతనాన్ని ఇవ్వాలి. ప్రభుత్వ చట్టాల ప్రకారం కనీస వేతనాన్ని వాళ్ళకి పే చేయాలి. వాళ్ళని పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగులుగా ఉంచాలి. వాలంటీర్ని రాజకీయ విధులకు దూరంగా ఉంచాలి. వాలంటీర్లతో బలవంతపు రాజీనామాలు చేపించి వాళ్ళతో రాజకీయ ప్రచారం చేపించుకుందాం అనుకుంటున్నటువంటి వైసీపీ అభ్యర్థిత్వాన్ని క్యాన్సిల్ చేయాలి. వైసీపీ పార్టీ కాదు, ఏ రాజకీయ పార్టీ వాలంటీర్లని రాజకీయంగా ఉపయోగించుకుందామని అనుకుంటే వాళ్ళని ఇమీడియట్గా అభ్యర్థుల్ని సస్పెండ్ చేయాలి. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా. తెలంగాణలో ఒక్క ఓటులో ఒక్క సైన్తో 106 మందిని సస్పెండ్ చేసింది ఎలక్షన్ కమిషన్. 106 మంది గవర్నమెంట్ ఆఫీసులను సస్పెండ్ చేసి పడేసింది. ఎందుకు చేసిందో తెలుసా? మెదక్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో, ఎంపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో, ఎంపీగా పోటీ చేస్తున్న అభ్యర్థి వెంకరమణారెడ్డి రెడ్డి, ఆయన గవర్నమెంట్ ఉద్యోగులతో భేటీ అయ్యాడు. ఒక నైట్ ప్రైవేట్ హోటల్లో వాళ్ళతో భేటీ అవుతున్నాడన్న విషయాన్ని చాలా లేట్ నైట్లో తెలుసుకున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు పోయి అక్కడ గొడవ చేసే ప్రయత్నం చేశారు. పలానా వేరే గేట్ నుంచి వాళ్ళు పారిపోయే ప్రయత్నం చేశారు. అంటే సీసీ కెమెరాలతో ఆ రోజు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారు. ఎలక్షన్ కమిషన్ కలెక్టర్ వచ్చేసి సీసీ కెమెరాలు చూసారు, ఎవరెవరు వచ్చారనేది. వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తున్నట్టు నిన్న ఆర్డర్స్ ఇచ్చేశారు. అంటే ఒక రాజకీయ నాయకుడితో భేటీలు అవ్వటమే గవర్నమెంట్ ఆఫీసర్లు చేసిన తప్పు. ఎంపీగా పోటీ, అతను మళ్ళీ మాజీ ఐఏఎస్, మాజీ కలెక్టర్గా ఉన్నాడు, ఉద్యోగానికి రజయం చేసి రాజకీయాల్లోకి వచ్చాడు, ఎంపీగా పోటీ చేస్తున్నాడు. సరే, అతను రైట్ కాదను. అతను గవర్నమెంట్ ఆఫీసర్లతో భేటీ అవుతున్నాను, గెలిపించుకోండి. అందుకని పాత పరిచయాలు కదా, అతను కలెక్టర్గా ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్తో పరిచయాలు ఉంటాయి కదా, ఆ పరిచయాలను ఉపయోగించుకొని వాళ్ళతో భేటీ అయ్యి రాజకీయ వ్యూహాలు బనుతున్నాడు. ఎట్ట గెలవాలి ఏంటి అని చెప్పేసి చేస్తున్నాడు. అది కూడా హరీష్ రావు నియోజకవర్గం సిద్దిపేటలో మళ్ళీ ఆ భేటీ అవుతుంటే కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు వచ్చి గొడవ చేశారు. తర్వాత వాళ్ళ ఉద్యోగాలు కూడా పోయాయి. వాలంటీర్లు కూడా అంతే, గవర్నమెంట్ ఆఫీసర్లు ఎలానో వాలంటీర్లు కూడా అలానే. వాళ్ళు కూడా ప్రజలు ట్యాక్స్ రూపంలో కట్టే డబ్బులతో వచ్చేటువంటి గవర్నమెంట్ జీతంగా తీసుకున్న 5,000 1000 పక్కన పెట్టేస్తే అది వాళ్ళకి ఇచ్చింది ఎంతైనా సరే అది ప్రజల ఖజానా నుంచి ఖర్చు పెట్టిందే. కాబట్టి ప్రభుత్వం నుంచి జీతం తీసుకున్న తర్వాత ప్రజలకు మాత్రమే బాధ్యులు. సో ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినటువంటి రాజ్యాంగానికి మాత్రమే బాధ్యులు. మీరు ప్రజల కోసం ఉండండి, పార్టీల కోసం ఉండొద్దు.
వాలంటీర్ రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ నేను చంద్రబాబు నాయుడు కూడా డిమాండ్ చేస్తున్నా, నేను రోజు డిమాండ్ చేస్తున్నా, ఈ వాలంటీర్ని కంటిన్యూ చేయాల్సింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చినా కంటిన్యూ చేయాల్సిందే, జగన్మోహన్ రెడ్డి వచ్చిన అధికారాన్ని కంటిన్యూ చేయాల్సిందే. ఎవరో చెప్తున్నారు ఒకరిద్దరు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ మీకు ఉద్యోగాలు ఇస్తారు. ఆల్రెడీ ఉద్యోగాలు ఉన్నారు స్వామి, నువ్వేంద్రా కొత్త ఉద్యోగం ఇచ్చేది? వాలంటీర్ అనేది ఒక ఉద్యోగం, ఆల్రెడీ ఉద్యోగాలు ఉన్నాడు. నీ పార్టీ కోసం ప్రచారం చేస్తే మళ్ళీ ఉద్యోగం ఇస్తాడు, పార్టీ కోసం ప్రచారం చెప్తే ఉద్యోగం ఇవ్వడు. అదే వాళ్ళు వెట్టి చాకరీ చెప్పుకోదలుచుకోవడానికి పెట్టుకున్నావా అని నీ కోసం, నీ ఎన్నికల ప్రచారం కోసం, నీ పార్టీ లాభం కోసం వాళ్ళని పెట్టుకున్నావా? వాళ్ళని ప్రజల కోసం పెట్టావా, నీ పార్టీ కోసం పెట్టావా? క్లారిటీ ఇవ్వు. ఇవాళ వాళ్ళ మీద అనుమానాలు వచ్చాయంటే కారణం నీ కామెంట్స్. వాళ్ళ వైసీపీ కార్యకర్తలను విజయసాయిరెడ్డి మాట్లాడాడు, వాళ్ళు తీసుకొని ఆటోలో వేసుకొని పెన్షన్ పంపిణీ చేయండి అని చెప్పేసి పేరునాని మాట్లాడాడు, వాళ్ళతో రాజకీయ ప్రచారం చేయించుకోండి అని చెప్పేసి ఇంకో వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడాడు. అసలు మీ వాళ్ళ కదరా వాళ్ళ వాలంటీర్ల మీద అనుమానాలు వచ్చింది. నైస్ అన్ని చేస్తారులేండి సార్ చంద్రబాబు గారు కూడా, ఎందుకంటే కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోండి, నాయకులు కూడా నోటి దొరుకుతోటి వాలంటీర్ని వివాదాలు రాగొద్దు, వాలంటీర్ని రాజకీయ ప్రచారం రాగొద్దు. వాలంటీర్లు కూడా నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా, కోరుతున్నా, మీరు రాజకీయ పార్టీలకు దూరంగా ఉండండి. మీకు రాజకీయాలకి సంబంధం లేదు, మీకు ప్రజలకు మాత్రమే సంబంధం. ఒక జిల్లా కలెక్టర్ ఎలానో రోజు చెప్తున్నా, మండలానికి ఎంఆర్ఓ అలానే, 50 ఏళ్ళకి మీరు అలానే. మండలానికి ఎంఆర్ఓ, జిల్లా కలెక్టర్ 50 ఏళ్ళకి మీరు. సో మీది గవర్నమెంట్ ఉద్యోగం, మీరు అలా ఫీల్ కండి. కనీస వేతనాన్ని అడగండి, ఎవరికి అధికారంలోకి వచ్చినా సరే కనీస వేతనాన్ని అడగండి. మీకు వెనుదన్నుగా మేము కూడా మీడియాగా నిలుస్తాం. నేనైతే కార్తీక్గా ఖచ్చితంగా నిలుస్తా. మీరు కనీస వేతనం రావాలి, వెట్టి చాకరీ చెప్పుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా. అప్పుడు ఎమ్మెల్యే తీసుకుంటాడు 5,000. ఎమ్మెల్యే జీతం ఎంతో తెలుసా? 2 లక్షలు. 2 లక్షలు మినిమం వేతనం ప్లస్ అలవెన్సులు, మొత్తం దగ్గర 3 లక్షల వరకు వస్తుంది. 3 లక్షలకు వచ్చే వడ్డీ కూడా వీళ్ళకి ఇవ్వట్లేదు. మళ్ళీ గన్మెన్లు, పిఏలు, కరెంటు బిల్లు ఫ్రీలు, అంటే అలవెన్స్లు అవే. అవి ఏం చేద్దాం సార్, అంటే నా చేసి కంటిన్యూ అయితే చేసేటట్టున్నారు చంద్రబాబు గారు, ఎందుకంటే 10,000 అనౌన్స్ చేశాడు కాబట్టి కంటిన్యూ చేస్తాడు. సార్ వీళ్ళు పర్మనెంట్ అంటే గవర్నమెంట్ జాబ్ గా కన్సిడర్ చేస్తారా? నెక్స్ట్ చేయాలి చేసే అవకాశం ఎంతవరకు ఉంది సార్? కేరళ లెక్క వాలంటీర్లు ప్రభుత్వ వ్యవస్థలో ఇంక్లూడ్ చేయాలి. వచ్చేది కూటమి ప్రభుత్వమే. పవన్ కళ్యాణ్ గారు నిన్న ఉగాది పంచాంగంలో సరే ఓకే అది చేశారు. పంచాంగ శ్రవణం లేదు నిన్న జగన్. అంటే ఆయనకి ఏమైనా భయం ఉందేమో, పంచాయతీ శ్రవణం చేస్తే ఓడిపోతాడు. ఉగాది రోజున సహజంగా అలా చెప్పరు వాళ్ళు. విశ్రాంతిలో సీఎం జగన్ సరే ఆయన మేమంతా సిద్ధం అనే యాత్ర చేస్తున్నాడు. ఆయన పండగ పూట రెస్ట్ కోరుకున్నాడు. సరే పంచాంగం వినటం వినకపోవటం అనేటువంటి ఆయన వ్యక్తిగత విషయం కాబట్టి మనం వాటిలో మాట్లాడలేము. అప్పుడే అయిపోలేదు, సర్కారు దిగిపోయే వేళ అయ్యింది. అదే నిన్న సపరేట్ కథనం వేసినారు. ఇంకోటి ఏంటంటే నిన్న వైసీపీకి పెద్ద సంచలనమైన వార్త, మరి ఎక్కడ రాసినట్లేదు, రఘురామ్ రెడ్డిని అస్సాంకి ట్రాన్స్ఫర్ చేస్తే భావించారు. అది వైసీపీకి నిజంగా సాడ్ థింగ్. ఎందుకంటే వైసీపీకి ఎందుకు సాడ్ థింగ్, అతను వైసీపీకి ఎందుకు లింక్ పెడుతున్నాం అంటే, అతను వైసీపీ లేదా అవునా పక్కన పెట్టేస్తే అతని మీద కొన్ని ఆరోపణలు అయితే వస్తాయని చంద్రబాబు కేసులు పెట్టాడు. అతన్ని ఉపయోగించుకునే వైసీపీ ప్రభుత్వం పెట్టించి అతన్నే ముందు పెట్టింది, సిట్టికి అధిపతిగా ఉన్నాడు. అతను కాక నిన్న పేపర్లు ధ్వంసం చేసిన కేసు పేపర్లు ఏదైనా కాల్ చేశారు మొన్న ఈవినింగ్, వాటి మీద కూడా చాలా రాజకీయ అపవాదం ఉంది. కాబట్టి ఈ టైంలో రఘురామ్ రెడ్డి అంటే వీళ్ళు అపోజిషన్ పార్టీస్ ఎవరి మీద అయితే ఆరోపణలు చేస్తూ ఉన్నారో వాళ్ళ ట్రాన్స్ఫర్ జరగటం అనేటువంటిది ఖచ్చితంగా వైసీపీకి ఎలక్షన్ కమిషన్ నిక్కచ్చిబద్ధంగా ఉంది, కరెక్ట్గా ఉంది, నిజాయితీగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహించేలా ఉంది. ఇలా నిర్వహిస్తే మాకు ఇబ్బంది ఏమని ఒక భయంలో వైసీపీ పడుతుందా అనేటువంటిది కూడా ఒక రాజకీయంగా వినిపిస్తున్న మాట. ఎందుకంటే ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల వ్యవస్థ మాకు అనుకూలంగా ఉంటే బాగుండని కోరుకుంటుంది. అందులో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీగా వైసీపీ బలంగా కోరుకుంటుంది ఆ విషయాన్ని. కానీ చంద్రబాబు గారు మోడీతో పొత్తు పెట్టుకుని ఎందుకు పెట్టుకున్నారంటే ఇదే కారణంగా చాలామంది చెప్తా ఉన్నారు. 6 ఎంపీ సీట్లు బీజేపీకి ఎందుకు ఇచ్చారు, 10 ఎమ్మెల్యే సీట్లు బీజేపీకి ఎందుకు ఇచ్చారు, బలం లేని చోట కూడా బీజేపీకి ఎందుకు ఇచ్చారంటే ఎన్నికల వ్యవస్థ అంటే కేంద్రం చేతుల్లో సహజంగా కేంద్రం అన్నిటిని ఇన్ఫ్లుయెన్స్ చేయగల పరిస్థితులు దేశంలో ఉన్నాయి. అది తప్ప ఒప్ప పక్కన పెట్టండి. అంటే ఎన్నికల కమిషన్ నిష్పాక్షికతను మనం ప్రశ్నించలేము, కానీ వాళ్ళ పారదర్శకతను మనం ప్రశ్నించలేము, కానీ వారు రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇండిపెండెంట్ వ్యవస్థ, దాన్ని మనం ప్రశ్నించలేము. కానీ సహజంగా ఏంటంటే ఈ దేశంలో ఇండిపెండెంట్ వ్యవస్థలు కూడా మేనేజబుల్ అవుతున్నాయని ఒక రాజకీయ ఆరోపణ ఉన్నటువంటి సమయంలో బీజేపీ మనతో ఉంటే సేఫ్. ఎందుకంటే జగన్తో ఇండైరెక్ట్ ఫ్రెండ్షిప్ బీజేపీ కొనసాగిస్తుంది, దాన్ని కట్ చేస్తే తప్ప మనం ఎన్నికలు పారదర్శకంగా తీసుకెళ్ళలేమని చెప్పేసి చంద్రబాబు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ తప్ప ఇప్పుడు వైసీపీ మీద పడుతుందంట గట్టిగా. సార్ ఇంకా ఈనాడు
అయిపోయినాయి సార్ మెయిన్ హెడ్లైన్స్. ఇంకా సాక్షి పురంధేశ్వరరావు కంప్లైంట్ ఇచ్చింది ఆ, చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ మీద. ఏమైంది? వాళ్ళ డేటాను కూడా నేషనల్ ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అడిగింది, మీనా గారిని అడిగింది. ఓకే. నేను వాళ్ళ గురించి డీటెయిల్స్ మాకు పంపండి అని చెప్పేసి ఆ పురంధేశ్వర కంప్లైంట్ కనుక సీరియస్గా తీసుకొని ఆ. వాళ్ళని కూడా అటు ఇటు ట్రాన్స్ఫర్ చేసేస్తే ఇంకా వైసీపీ డిఫెన్స్లో పడే అవకాశం ఉంది. అక్రమాల మార్గదర్శికి గొప్ప గుయ్యమనిచ్చిన ఉమ్. సుప్రీంకోర్టు గురించి సార్. సరే డిపాజిట్లు నిగ్గు తేల్చాల్సిందే. ఎస్, తప్పు ఎవరు చేసినా నిగ్గు తేల్చాల్సిందే. అది జగన్ గారు చేసినా సరే నిగ్గు తేల్చాల్సిందే, మారేసి రామోజీరావు గారు చేసినా నిగ్గు తేల్చాల్సిందే. చట్టం ముందు ఎవరైనా సమానం లేదు, తేల్చాల్సిందే. జగన్ గారి కేసులు కూడా తేల్చాల్సిందే. మనం కూడా అడుగుతున్నాం, జగన్ గారి కేసులు కూడా తేల్చమని అడుగుతున్నాం. వాటి మీద ఎందుకు మినహాయింపు? మిమ్మల్నే గెలిపించుకుంటాం. నిన్న బస్సు యాత్ర ఓకే, అది వైసీపీ అభిమానులు అంటూ ఉంటారు, వాళ్ళు చెప్తారు ఖచ్చితంగా గెలిపించాలని జగన్ గారు కూడా కోరుతారు. సేమ్ నిన్న ఇందాక కథనమే దాని కంటిన్యూషన్గా ఉగాది వేడుకల్లో సీఎం జగన్ దంపతులు. ఓకే, కానీ పంచాంగ శ్రావణం వినలేదంటేగా. లేదు అది సార్ ఈరోజు సాక్షిలో అయితే మెయిన్గా కనిపించిన నిన్న సేమ్ కంటిన్యూ వచ్చింది. పనికిరాని పట్ట అని చెప్పేసి ఒకటి కథనం రాశారు సార్. కోరగాని ఇళ్ళ పత్రాలతో జగన్మాయ అంటే ఇదే పత్రాలు పంపిణీ చేశాడు కదా, దాని మీద జగన్ బొమ్మ కూడా వేసి చెప్పాడు కదా. అవి బ్యాంకులోకి వెళ్తే ఈ చెల్లని పత్రాలు అని చెప్పి చెప్తున్నారంట. అంటే చెల్లని పత్రాలను జగన్ పంచాడు అనేటువంటి కథనాన్ని వారు రాశారు. 3 లక్షల మందిని ముంచేశారు. అది దాంట్లోనే కంటిన్యూ. ముంచడం ఆయన కొత్త ఏంటి? గత 5 సంవత్సరాల కాలంలో ఎంతమందిని ముంచలేదు? ఆ ముంచి 3 లక్షల మంది ఏంది? మొత్తం ఆ ఏపీలో ఉన్నటువంటి 7 కోట్ల మందిని ముంచాడని చెప్పేసి చాలామంది వాపోతుంటే, ఏపీకి రాజధాని లేకుండా చేశాడు, ఏపీకి కంపెనీలు రాకుండా చేశాడు, ఏపీలో ఉద్యోగాలు లేకుండా చేశాడు, ఏపీ నుంచి ప్రజలు ట్రాన్స్ఫర్ అంటే ఎవరికి వాళ్ళు వేరే చోటకి అంటే బెంగళూరుకో, చెన్నైకో, హైదరాబాద్కో పోయి అలా చేయగలిగాడు. అంతమంది 3 లక్షల మందిని ముంచాడు అని చెప్పేసి అంటే ఏముంది పెద్ద విషయం? అధికారం ఇస్తే అట్టుంటది. మరోసారి అధికారం అడుగుతున్నాడు, ఇద్దాం. జగన్ ధనదాహం పిచ్చెక్కినట్టుగా ఆయన సంపాదన చంద్రబాబు గారి కామెంట్ సార్. సరే ఓకే, చంద్రబాబు గారి కామెంటు అనేది పక్కన పెట్టేస్తే సహజంగా మన కళ్ళకు కనపడుతున్న కొన్ని విషయాలు చెప్తున్నాను. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఆయన మాత్రమే కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో వైసీపీ నాయకుల ఆస్తులు లెక్కలు తీయండి, 2024లో వైసీపీ నాయకుల ఆస్తులు లెక్కలు తీయండి, లెక్కలు తీద్దాం. ఆ రోజు వాళ్ళ ఆస్తులు ఎంత, ఈ రోజు వాళ్ళ ఆస్తులు ఎంత? అఫిడవిట్ ఇచ్చారు కదా ఎలక్షన్లో పోటీ పోయినసారి ఎన్నికల అంటే ఆ ఎన్నికల అఫిడవిట్లో నిజాలు చెప్పరు, బాధ అదే. ఎన్నికల అఫిడవిట్లో నిజాలు చెప్పరు, బినామీ రూపంలో ఆస్తులు పెట్టుకుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉంది. చాలా కాలం ఆమె పాత్ర దాచడానికి చాలా ఇబ్బంది పడ్డది ఎలక్షన్ ఎంక్వైరీ సంస్థ ఈడీ. ఎందుకంటే బినామీ రూపంలో చేసింది, ఆమె డైరెక్ట్గా చేయలే. అభిషేక్ బోయినపల్లి ద్వారా చేసింది, అరుణ్ పిర్రాయి ద్వారా చేసింది, గోరంట్ల బుచ్చిబాబు ద్వారా చేసింది. వ్యాపారం అంతా తన బ్యాక్గ్రౌండ్లో ఉంది, ముందు పెట్టి చేసింది. ఇప్పుడు చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ చేసే పని ఏంటి అంటే ఆస్తులు కూడగబెట్టుకుంటారు, వాళ్ళ పేరుతో ఉంచుకోరు, బినా మీద పెట్టుకుంటారు. కానీ ప్రజలకు అర్థమవుద్ది, ప్రజలు తెలియకుండా ఏం పోదు. కాకపోతే వాటిని క్రైటీరియాగా తీసుకుంటున్నారా తీసుకోవట్లేదు అన్నది పాయింట్ తప్ప, పోయినసారి అంబటి రాంబా పరిస్థితి ఏంటి, ఈరోజు అంబటి రాంబా పరిస్థితి ఏంటి, ఆయన వాడే కారు ఏంటి, ఆ రోజు ఏంటి, ఈ రోజు ఏంటి, ఆయన ఆస్తుల విలువ ఆ రోజు ఏంటి, ఈ రోజు ఏంటి, పేరు నాని పరిస్థితి ఏంటి, రోజా పరిస్థితి ఏంటి, రోజు ఎక్కడైతే చెప్పనేమో అవసరం లేదు. టూరిజం మంత్రి, పర్యాటక మంత్రి హైదరాబాద్లో పర్యటన చేస్తూ ఉంటుంది. ఉంది కదా సార్, హైదరాబాద్ టు వైజాగ్, వైజాగ్ టు మరి హైదరాబాద్లో జబర్దస్త్ షో లేదు, అందుకని టూరిజం మంత్రి టూరిజం చేస్తూ ఉంటుంది. మొన్న టూర్ కూడా పోయేసి వచ్చింది సార్. అదే టూరిజం మంత్రి, ప్రజలకు టూరిజం పెంచడం కాదు ఆమె పాత్ర, ఆమె టూరిజం చేసుకోవడానికి ఆమె టూరిజం మంత్రి. సో అలాంటి ఆస్తుల విలువలు ఇలా ప్రజలు తెరవటం ఇవన్నీ పక్కన పెడదాం. వాస్తవానికి నగరి మున్సిపల్ కౌన్సిలర్ ఒక ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి రోజు ఎంత సంపాదించారు, వాళ్ళ భర్త ఏ రకంగా దందాలు చేశాడు, ఏ రకంగా వాళ్ళ నుంచి డబ్బులు తీసుకున్నాడు, ఆమె ప్రెస్ మీట్ చెప్పింది. వైసీపీ నాయకురాలు రోజాకి టికెట్ ఇవ్వద్దు, కౌన్సిలర్ మొత్తం తీర్మానం చేసి పడేశారు. నగరికి మున్సిపల్ కౌన్సిలర్ అంతా రోజా టికెట్ ఇవ్వద్దు అని లోకల్ జడ్పీటీసీలు, ఎంపీపీలు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. రోజా టికెట్ ఇవ్వద్దు, రోజా టికెట్ ఇస్తే గాలికి ఇస్తాం, నాడు గెలుస్తాడు అంటే అక్కడ టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్, కూటమి నుంచి అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి గాలి భానుప్రకాష్ గెలుస్తాడు అని చెప్పేసి. ఎందుకంటే రోజాకున్న నెగిటివ్ ఫీదే అలాంటిది.
ఈ ఈ విషయం ఏమైంది సార్? నగరం నుంచి ఆయన స్వామీజీ ఎవరు పోటీ చేస్తారు నాకు ఇవ్వలేదని అన్నారు. ఏం కాదు, అది పెద్ద విషయం కాదు. పోటీ మాత్రం రోజాకి గాని భానుప్రకాష్కే. గాని భానుప్రకాష్ గెలుస్తట్టున్నాడు అక్కడ నగిరిలో. నగరి నుంచి రోజా అవుట్, ఓడిపోతుంది అని చెప్తున్న సర్వేలు. ఇది పక్కా రాసి పెట్టుకోండి. ఎందుకంటే వైసీపీ నాయకులు ఆమె కోఆపరేట్ చేయట్లేదు, ఆమె టికెట్ ఇవ్వద్దని కూడా చాలా పెద్ద గోల చేశారు. సో కానీ జగన్ గారు పోయి మా చెల్లెమ్మని ఆస్వాదించండి, ఖచ్చితంగా గెలిపించండి అని చెప్పొచ్చారు. కానీ ఆస్వాదించే పరిస్థితులు లేరు, ప్రజలు డిసైడ్ అయిపోయారు నగిరిలో అనేటువంటిది మనకు అంతున్న సమాచారం. సీఎం అయితే అరెస్ట్ చేయొద్దా? సీఎం కేజ్రీవాల్ సీఎంకి ఏమైనా కొమ్ములు ఉంటాయి పచ్చగించి? చట్టం దృష్టిలో అందరూ సమానలే. మన చిన్నప్పటి నుంచి వింటున్న కామన్ డైలాగు. ఆ కామన్ డైలాగ్ మనకు తెలుసు, కేజ్రీవాల్ తెలియదైంది. నేను సీఎంని, నన్ను అరెస్ట్ చేయొద్దు, ఇది అరెస్ట్ అక్రమం అని పిటిషన్ వేసుకున్నాడు. అరే నాయన, నీ అక్రమం సక్రమం అనేది ఆల్రెడీ తేలిపోయింది కదా స్వామి. ఆధారాలు దొరికిపోయా, ఇంకా అధికారాన్ని అడ్డం పెట్టుకుని నేను తప్పించుకుంటా అంటే అట్ట. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో డబ్బులు ఎట్ట వచ్చాయో ఈడీ చెప్పింది. గోవాకి 45 కోట్లు ఎట్ట చేరుకున్నాయో ఈడీ చెప్పింది. ఎట్ట ఎన్నికల్లో ఖర్చు పెట్టగలిగిందో ఈడీ చెప్పింది. తర్వాత 100 కోట్ల రూపాయలు ఓబరాయ్ హోటల్ హైదరాబాద్లో ఎలా చేతులు మారాయో చెప్పింది ఈడీ. ఏం కవిత మొబైల్ ఫోన్లో కొన్ని డాక్యుమెంట్ దొరికాయి, కొన్ని ఫోన్లు ధ్వంసమయ్యాయి, కొన్ని ఫోన్లో డేటా రిలీజ్ అయింది, డిలీట్ అయింది. తర్వాత అదిగాక కవిత చార్ట్ అకౌంట్ ఫోన్లో ఢిల్లీకి సంబంధించినటువంటి ముసాయిదా దొరికింది. అదే ముసాయిదా ఢిల్లీ లిక్కర్ స్కామ్గా మారింది. ఇవన్నీ ఈడీ అభియోగాలు మోపుతున్నటువంటి సమయంలో, వాటికి ఆధారాలు చెప్తున్న సమయంలో, ఈవెన్ కొంతమంది అప్రూవల్గా మారిన తర్వాత కూడా అరుణ్పల్లి అప్రూవ్గా మారా, అభిషేక్ బోయినపల్లి అప్రూవల్గా మారా, మాగంటి రాఘవ అప్రూవల్గా మారా. ఇంతమంది అప్రూవల్గా మారిన తర్వాత కూడా, ఇంత దాకా కేసు వచ్చిన తర్వాత కూడా, ఆల్రెడీ ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియా 19 నెలలుగా జైల్లో ఉన్న తర్వాత కూడా ఇంకా బుకాయింపు. మన కవిత లెటర్ రాసింది, కవిత లెటర్ మీరు కామెంట్ చేయండి. కవిత తన విక్టిమ్ని, నేను బాధితురాలని, ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు, రాజకీయ కారణాలతో అరెస్ట్ చేశారు అని కవిత ప్రజలను ఉద్దేశించి లెటర్ రాసింది. ఎవరన్నా నమ్ముతున్నారా? మీరు కామెంట్ చేయండి. ఎవరన్నా నమ్ముతున్నారా కవిత వాదన్ని? ఇంత దొరికిన తర్వాత కూడా, ఇన్ని సాక్ష్యాధారాలు బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంతమంది ఇప్పుడు స్ట్రైట్గా అడుగుతున్న కవితమ్మ గారు, మీరు విక్టిమే, మీరు చెప్పిన వాదనే నమ్ముదాం. ఎందుకు మొబైల్ ఫోన్లు పగలగొట్టారు? ఎందుకు మొబైల్ ఫోన్లు పగలగొట్టారు? ఎందుకు విచారణకు హాజరు కాలేదు? ఇప్పుడు మీరంటే పోనండి, మీ చార్టెడ్ అకౌంటెంటు, మీ ఫైనాన్షియల్ ఫ్రెండ్స్ అందరు ఇరుక్కుంటారా? ఇక్కడ ఏ నమస్తే తెలంగాణలో అదే కథనం సార్. నిందితురాలని కాదు బాధితురాలని అంట. ఎవడన్నా నమ్మాడా? ఎవడన్నా కింద రాసిన ఇప్పుడు కాదు సరే పోనీ, అందరు నమ్మటం పక్కన పెట్టండి. కేసీఆర్ నమ్ముతున్నాడా? కేసీఆర్ నమ్ముతున్నాడా? కవిత లెటర్కి కేసీఆర్ రియాక్షన్ ఏంటి? కవిత లెటర్కి కేసీఆర్ రియాక్షన్ కావాలి. వీఆర్ వెయిటింగ్ ఫర్ కేసీఆర్ రియాక్షన్. కవిత లెటర్ మీద కేసీఆర్ రియాక్షన్ కోసం వీఆర్ వెయిటింగ్. ఈ రోజు వరకు కవిత అరెస్ట్ అయిన తర్వాత మాట్లాడిన వ్యక్తి ఎవరన్నా అన్నారు బీఆర్ఎస్లో అంటే కేసీఆర్. అవును, కేసీఆర్ ఈ రోజు వరకు ఇప్పటి వరకు మాట్లాడలేదు. అప్పట్లో ఢిల్లీ పోతాడు అనుకున్నారు. ఇప్పుడు కేటీఆర్ పోయాడు, హరీష్ రావు పోయాడు, తర్వాత శోభమ్మ గారు వాళ్ళ తల్లి. అవును, కానీ కేజ్రీవాల్ అరెస్ట్ మీద స్పందించారు సార్ కేసీఆర్ గారు. అవును, కానీ కన్నా కూతురు అరెస్ట్ మీద స్పందించలేదు అంటే అర్థం మౌనంగీకారం. కూతురు తప్పు చేసిందని అని ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు కేసీఆర్ గారు బయటకు వచ్చి చెప్పండి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ఒక బాధితురారు, విక్టిము, తనను అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇక్కడ చూస్తున్నారా సార్, 2.5 ఏళ్ళగా నన్ను వేధిస్తున్నారంట. సరే, ఆమె చెప్పుకునే ప్రయత్నం ఆమె చేసింది. నేను కవిత వాదన్ని కేసీఆర్ ఒప్పుకుంటాడా? కేసీఆర్ రియాక్షన్ కావాలి సార్. ఇమీడియట్గా మాట్లాడండి. 13వ తారీఖు నుంచి జిల్లాలు ఎత్తారు, అది కూడా వచ్చి ఉంటుంది. 13 నుంచి 13 నుంచి వస్తున్నారు కదా సార్. 2-3 విషయాల మీద క్లారిటీ కావాలి సార్. సరే, జనంలోకి వస్తున్నారు, ఎలక్షన్స్ ఉన్నాయని వస్తున్నారు, మీరు ఫామ్ హౌస్ నుంచి రారు ఛానల్గా. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు, మీరు అపోజిషన్ లీడరు. కానీ ఇక్కడ మాట్లాడేది కాంగ్రెస్ బీజేపీ వైఫల్యాలపై స్పెషల్ ఫోకస్ అంట. వాళ్ళ వైఫల్యాలు చెప్పండి, చెప్పొద్దని కాదు, ఖచ్చితంగా చెప్పండి. రైతు బంధు డిమాండ్ చేయండి, రైతు రుణమాఫీ డిమాండ్ చేయండి. మీరు ఇవ్వకపోయినా మీరు డిమాండ్ చేయండి. మీరు 1 లక్ష రూపాయలు రుణమాఫీ ఇవ్వలేదు, అది పక్కన పెట్టండి. అయినా 2 లక్షల రుణమాఫీ అడగండి. మీరు అడగాలి.
మీ గొంతు పెద్దది, మీ గొంతు పెద్దది, మీరు అడగాలి. కానీ కొన్ని విషయాలు మీ సమాధానం చెప్పాలి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర ఏంటి? అది మీకు తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా? అది చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ ఈ గోల ఏంటి, ఈ కథ ఏంటి? 2 రోజులు ప్రెస్ మీట్ పెట్టి చెప్తా అన్నారు. 2 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది. వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ సార్. ఎందుకు సార్ మౌనం? మాట్లాడండి. ఎవరు చేశారు, ఎందుకు చేశారు? మోయినాబాద్ ఫామ్ హౌస్ టు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ ఏం కథ నడిచింది? ఏం కథ నడిచింది? ఇది రెండోది. చాలా ఆరోపణలు వినపడుతున్నాయి. అమ్మాయిల ట్రాపింగ్ నడిచిందని, సెలబ్రిటీల ఫోన్లు ట్రాప్ అయ్యాయని, కాపురాలను తీర్చే ప్రయత్నం జరిగిందని, తర్వాత రాజకీయ నాయకులు డబ్బులు పట్టుకొని ఎన్నికల్లో ప్రభుత్వ వాహనాలని అధికార దుర్వినియోగానికి పాల్పడి మీరు గెలిచారని ఇన్ని ఆరోపణలు వస్తుంటే కేసీఆర్ మౌనంగా ఎందుకున్నాడు? రాధాకిషన్ రోజు విషయాలు బయట పెడతా ఉంటే కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఇంకా చెప్తుంది కవిత, మీడియా ట్రయల్ చేస్తుంది, ఈడీ కంటే ఎక్కువ ట్రయల్ మీడియా చేస్తుంది, ఎంక్వైరీ సంస్థల కంటే మీడియా ట్రయల్ చేస్తుందని కవిత చెప్తుంది. బరాబర్ చేస్తాం, బరాబర్ చేస్తాం. మీడియాగా బరాబర్ మాట్లాడతాం. ఎందుకు మాట్లాడతాం మీడియాగా? ఎందుకు మాట్లాడతామంటే మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు మేడం, మీ నాన్నగారు సీఎంగా ఉన్నారు ఆ రోజుల్లో, ఈఆర్ కూడా అపోజిషన్ లీడర్గా గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్నారు మేడం. మీరు మామూలుగా మీ నాన్న అకౌంట్లో ఉన్న డబ్బులు దొంగలిస్తేనో, మీ ఇంట్లో మీ నాన్న పర్సులో డబ్బులు దొంగలిస్తేనో మేము మాట్లాడడం మాకు అవసరం లేదు. సో పోయింది అనుకుంటున్న ఆరోపణలు, ఇవాళ ఈడీ మోపుతున్నటువంటి ఆరోపణలు ప్రజాధనానికి సంబంధించినవి కాబట్టి, మీరు ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి, ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కుటుంబంగా మీ కుటుంబం ఉంది కాబట్టి మాట్లాడుతాం. అది మీ ఇంట్లో విషయం అయితే మేము మాట్లాడం. మీరు ప్రజాప్రతినిధిగా ఉన్నారు, ప్రజలకు నాయకులుగా ఉన్నారు, ప్రజలకు సేవ చేస్తామని చెప్తూ వస్తున్నారు. కానీ సేవ చేయకపోగా వేరే వ్యాపారాలు చేస్తూ ప్రజల డబ్బుని లూటీ చేశారని నాకు ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మాట్లాడతాం. దాంట్లో ప్రజలకు సంబంధించిన విషయాలు ఏమీ లేవనుకోండి, మేము మాట్లాడడం మాకు అవసరం లేదు. మీ ఇంట్లో విషయాలు అయితే మాట్లాడడం. మేము ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇంట్లో విషయాలు, బెడ్రూమ్ విషయాలు తెలుసుకోవాలని మేము అనుకోం, మాకు అవసరం లేదు, మీడియాకి అవసరం లేదు. ఇంకోటి కూడా చెప్తున్నాం, మేము అడ్డగోలుగా మాట్లాడితే, ఇలా కార్తీక్ అడ్డగోలుగా నోరుందని మాట్లాడనుకోండి, వ్యూవర్ చూస్తాడు 2 రోజులు వింటాడు, 3 రోజుల నుంచి వింటే మానేస్తాడు. వీడు సో చెప్తున్నాడు కావాలని చెప్తున్నాడు అని చెప్పేసి. మేము చెప్పేది అథెంటిక్గా ఉంటేనే, దాంట్లో విషయం ఉంటేనే, నమ్మదగిన విషయాలు ఉంటేనే చూస్తాడు. ఏదో మేము ట్రయల్ చేసినాం, మేము నిందలు మోపాము, ఇష్టాలు మాట్లాడామంటే చూడరు. నేను ఎవిడెన్స్ లేకుండా ఏమి మాట్లాడను. ఇవాళ ఈడీ మీ మీద కేసు మోపుతుందా లేదా? మీరు దాని ఎంక్వైరీ ఎదుర్కొన్నారా లేదా? ఇవాళ తీహార్ జైల్లో ఉన్నారా లేదా? మీరు అప్రూవల్ బెదిరించారని ఈడీ చెప్పిందా లేదా? మీరు ఫోన్ ధ్వంసం చేశారని ఈడీ చెప్పిందా లేదా? వాడికి ఆన్సర్ చేయకుండా నేను విట్టిం నీ బాధితురాలని. ఇవాళ ఫోన్ ట్యాపింగ్లో ఉదాహరణకి రాధాకిషన్లో కొన్ని విషయాలు బయటకు ఇస్తున్నాడా లేదా? సరే, ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటి నేను చెప్పడం కాదు కదా. యనమల శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నది కంప్లైంట్ చేశాడా లేదా? రఘునందన్ రావు కంప్లైంట్ చేశాడా లేదా? బీజేపీ మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు మెదక్ అభ్యర్థి చీకోడు ప్రవీణ్ బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు కదా. ఇంతమంది మాట్లాడుతున్నప్పుడు ఆ విషయాలు ప్రజలు తెలవకుండా ఎలా ఉంచుతాం? మేము అధికారాన్ని ఉపయోగించుకొని అధికార దుర్వినియోగాన్ని పాల్పడితే మీడియా మాట్లాడుతుంటే ఎలా? మేము ప్రజల గొంతుకే నిలుస్తాం, ప్రజలకు విషయాలు అందించడం మా బాధ్యత. మా బాధ్యత ప్రకారం మాట్లాడతాం. మేము మాట్లాడకపోతే తప్పు, మేము ప్రశ్నించకపోతే తప్పు, మేము అమ్ముడు పోతే తప్పు. మేము ప్రశ్నిస్తే తప్పేలా అవుతుంది. మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. జర్నలిస్టులుగా మాకున్న హక్కు అది, మా బాధ్యత అది. సమాధానం చెప్పండి, బెదిరించొద్దు, బుకాయించొద్దు, జైల్లో పెడతాం, నోటీస్ ఇస్తాం, ఇది కాదు. సమాధానం మాత్రం చెప్పండి. ఎందుకంటే మేము ప్రజలకు ఆన్సరబుల్, మీరు ప్రజలకు ఆన్సరబుల్. ఇంకో కథలో చూస్తాను సార్, వడ్లకు వాన ముప్పు. ఎస్, పాపం 4 రోజులు వానలు పడతాయి, అది కూడా అకాల వర్షాలు ఉన్నాయి, వడగండ్ల వాన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. సో రైతులారా జాగ్రత్త. అసలే ఈసారి సమ్మర్ పంట పండిందే చాలా కష్టంగా పండింది. ఎందుకంటే వాన లేక, వాటర్ లేక చాలా ఇబ్బంది పడింది. ఈసారి అయితే మంచి వానలు ఉంటాయని వాతావరణ శాఖ చెప్తుంది. వీ హోప్ ఫర్ గుడ్, మంచి రోజు రాబోతున్నాయి అనుకుందాం. కానీ ఏదేమైనా పండిన ధాన్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఏదైనా జాగ్రత్తలు ఉంటే వాటిని ఖచ్చితంగా తీసుకోండి. తెలంగాణలో రాహుల్ ట్విస్ట్. కిషన్ రెడ్డి గారు కామెంట్ సార్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణలు ట్యాక్స్. ఓకే, ట్యాక్స్ తెలంగాణలో రాహుల్ ట్యాక్స్ అని చెప్పేసి
మాట్లాడాడు. ఓకే, అవి ఆధారాలు నిరూపించి నిజంగా రాహుల్ ట్యాక్స్ పేరుతో ట్యాక్స్ ఓపెన్ చేస్తే అది ఖచ్చితంగా రియల్టర్ నుంచి వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణని కిషన్ రెడ్డి గారు చేశారు. కిషన్ రెడ్డి గారు విషయం ఏంటంటే జై, ఆ రోజు కేసీఆర్ మీద కాళేశ్వరం ప్రాజెక్టు మీద అయితే అయింది, ఈ రకరకాల విషయాల మీద అయితే అయింది, కేసీఆర్ మీద కామెంట్కే పరిమితం అయ్యారు. ఇవాళ కూడా కామెంట్కే పరిమితం అవుతున్నారు. కేంద్రంలో అధికారం ఉండేది వాళ్ళు, రేపు సరే మళ్ళీ అధికారంలో రాబోయేది వాళ్ళని అర్థమవుతుంది. ఎంక్వైరీ చేసుకోవచ్చు, నిజాలు ఉంటే తేల్చవచ్చు. నిజాలు దాల్చకుండా పొలిటికల్ ఆరోపణలకే పరిమితం కావద్దు. ఇది మేమంటే మా చేతుల్లో ఎంక్వైరీ వ్యవస్థలు ఉండవు, మేమంటే మేము ఆరోపణలు మాత్రమే చేయగలం. నిగ్గు తేల్చాల్సిన బాధ్యత అధికారం ఉన్న రాజకీయ పార్టీలుగా ప్రభుత్వాలుగా మీకే ఉంటుంది. మేము ఆరోపణలే చేయగలిగే, మీరు ఆరోపణలే చేయగలిగి ఎలా సార్? వాస్తవాలు ప్రజలకు ఎలా తెలవాలి? అటకెక్కిన ధరణి ప్రక్షాళన అనే ఒక కథనం రాశారు సార్. ఏది నమస్తే తెలంగాణ ధరణి ప్రక్షాళన అన్నాడా? మరి ధరణిని ప్రక్షాళన చెయ్యాలంటేనే ఒక ఉద్దేశం, ధరణిలో తప్పులు జరిగాయి అని. నేను దగ్గర రేవంత్ రెడ్డి చెప్పింది అదే కదా, ధరణి ఉపయోగించుకుని అడ్డగోలుగా భూములు సంపాదించుకున్నారు, అడ్డగోలుతనం చేశారు అనేటువంటిది. అవును. ఇంకా వెలుక్కొచ్చేస్తే సార్ రేవంత్ గురి